Yes, good morning all. Shall we continue the process? Trade discount. The discount offered by the seller to the buyer on the price of the goods purchased, it is shown in invoice only and does appear either in the cash book or any other book. Okay. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు డిస్కౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాత్ షాప్కి వెళ్ళాడు అనుకోండి, బట్టల షాప్కి వెళ్ళారు. బట్టల షాప్లో ఒకవేళ పండగ సీజన్కి వెళ్ళారంటే మీరు 3%, 4% అట్లా డిస్కౌంట్ అనేది ఇస్తారు. అట్లా ఆ డిస్కౌంట్నే ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఆ డిస్కౌంట్ ఎవరిస్తారు మనకి? సెల్లర్, అమ్మేవాడు కొనేవాడికి ఇస్తాడు డిస్కౌంట్. గూడ్స్ పర్చేజ్ చేస్తారు కదా, గూడ్స్ పర్చేజ్ చేసిన దాని మీద సెల్లరు బయ్యర్కి డిస్కౌంట్ ఇస్తాడు. అది దేంట్లో చూపిస్తారు? ఇన్వాయిస్లోనే చూపిస్తారు. క్యాష్ బుక్లో కానీ ఇంకా అదర్ వేరే బుక్లో కానీ క్యాష్ బుక్లో కానీ చూపిరు క్యాష్ డిస్కౌంట్. Yes, cash discount. If a debitor clears his debit before or on the date specified, he may receive some rebate in the form of cash from the creditors, which is treated as cash discount received. క్యాష్ డిస్కౌంట్. క్యాష్ అంటే ఏందో మీకు తెలుసు. క్యాష్ అంటే డబ్బు ఆర్ నగదు. డిస్కౌంట్ అంటే ఇందాక చెప్పాను, పండగ సీజన్స్లో కానీ డిస్కౌంట్స్ మనకి ఇస్తారు, అది డిస్కౌంట్. రెండుని కలిపితే క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఇప్పుడు డెబిటార్స్ క్లియర్స్ ఇస్ డెబిట్, మొత్తం క్లియర్ చేసేసి. డెబిటార్స్ అంటే మనం డబ్బులు పే చేసాం, మనం డబ్బులు ఒకరికి పే చేస్తే వాళ్ళు క్రెడిటార్స్ అవుతారు, మనం డెబిటార్స్ అవుతాం. స్పెసిఫైడ్, he may receive some rebate in the form of cash from the creditors. క్యాష్ రూపంలో ఉంటుంది, విచ్ ఈస్ దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. అది ఒక ఫామ్ అనేది ఇస్తారు, క్యాష్ ఫామ్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ ది డెబిటార్స్. అదే ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అంటే క్యాష్ పైన డిస్కౌంట్ ఇంత పర్సెంట్ అని ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇది సేమ్ వే రీబేట్ గివెన్ బై ది క్రెడిటర్స్. రీబేట్ అంటే చెప్తాను ఆగండి. రీబేట్ అంటే రాయితీ, వెల తగ్గిస్తారు. ఇప్పుడు డిస్కౌంట్ అనేది, ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఇప్పుడు ఆ వస్తువు మీద డిస్కౌంట్ ఇవ్వాలంటే కొద్దిగా అమౌంట్ తగ్గియాలి కదా, దాన్నే రీబేట్ అంటారు. క్యాష్ డిస్కౌంట్ అనేది అదే. చూడండి, ఇన్ ది సేమ్ వే రీబేట్ గివ్స్ బై ది క్రెడిటర్స్, ఇట్ ఈస్ ట్రీటెడ్ బై హిమ్ యాజ్ డిస్కౌంట్ అలౌడ్. మనం తీసుకుంటే డిస్కౌంట్ని మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి, రీబేట్ సేమ్ వే రీబేట్ బై ది క్రెడిటర్స్ కనుక మనకి అదే రీబేట్ అంటే చెప్పాను కదా అందాక. రీబేట్ అంటే తగ్గింపు, వస్తువు మీద తగ్గించి మనకి ఇచ్చినట్టయితే దాన్ని డిస్కౌంట్ అలౌడ్ అంటారు. ఇప్పుడు ఒక వస్తువు మీద డెబిటార్స్ క్లియర్ హిస్ డెబిట్ బిఫోర్ ది డేట్ స్పెసిఫైడ్, అప్పుడు వాడు ఏం రిసీవ్ చేసుకుంటాడంటే కొద్దిగా తగ్గింపు అనేది రిసీవ్ చేసుకుంటాడు. క్యాష్ ఫ్రమ్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ ది క్రెడిటర్స్, విచ్ ఇస్ క్రెడిటర్స్ నుంచి వచ్చేదాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఒకవేళ క్రెడిటార్ మనకిస్తే డెబిటార్స్ క్లియర్స్ హిస్ డెబిటార్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి.
డెబిటార్స్ కనుక క్లియర్ చేసి స్పెసిఫైడ్ డేట్లో అప్పుడు డెబిటార్స్కి కొద్దిగా ఫార్మ్ ఆఫ్ కొద్దిగా రిబేట్ అంటే తగ్గింపు అనేది పొందుతాడు క్రెడిటార్స్ నుండి, విచ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్యాష్ డిస్కౌంట్. దాన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. ఇప్పుడు ఒకవేళ క్రెడిటారే తగ్గిస్తే వాళ్ళని వచ్చి డిస్కౌంట్ అలౌడ్ అంటాడు. దిస్ ఆల్వేస్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ క్యాష్, సో ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఈ రెండు దాన్ని దేంట్లో చూపిస్తారంటే క్యాష్ బుక్లో చూపిస్తారు. ద డిస్కౌంట్ కాలమ్ ఆన్ ది డెబిట్ సైడ్ షుడ్ బి నేమ్డ్ డిస్కౌంట్ అలౌడ్ అండ్ ది క్రెడిట్ సైడ్ షుడ్ బి నేమ్డ్. చూడండి ఇక్కడ చూడండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్. డిస్కౌంట్ కాలమ్ ఆన్ ది డెబిట్ సైడ్ షుడ్ బి నేమ్డ్ డిస్కౌంట్ అలౌడ్. డెబిట్ సైడ్ వచ్చి డిస్కౌంట్ అలౌడ్, క్రెడిట్ సైడ్ వచ్చి డిస్కౌంట్ రిసీవ్డ్. డెబిట్ సైడ్ ఏం చూపిస్తాం? డిస్కౌంట్ అలౌడ్. క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ది బ్యాలెన్స్ ఆఫ్ ది డిస్కౌంట్ కాలమ్ షుడ్ నాట్ బి బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్ మనం చూడము. ఓకేనా? నెక్స్ట్, cash book containing bank and discount column. The modern business concern do not usually carry on their transaction only in the form of cash. For safety reasons, the transaction are usually carried out through banks. The receipt and payments are usually made through checks. The cash and checks deposited in the bank are recorded on the debit side and a check drawn are shown on the credit side. Usually the bank column shows a debit balance, but sometimes it can show a credit balance also. If it shows a credit balance, we call it overdraft. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏందో నేను నిన్న చెప్పాను, నిన్న క్లాస్లో. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అప్పు. ఇదిగోండి అదే చెప్పారు చూడండి. ఇట్ కెన్ షో ఏ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ అంటే అప్పు, క్రెడిట్ బ్యాలెన్స్ అంటే అప్పు బ్యాలెన్స్ చూపిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని పిలుస్తాం. క్రెడిట్ బ్యాలెన్స్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ది మోడర్న్ బిజినెస్ కాన్సెప్ట్ డూ నాట్ యూజువల్లీ క్యారీ ఆన్ దే ట్రాన్సాక్షన్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఇప్పుడు బిజినెస్ కాన్సర్న్స్లో క్యాష్నే తీసుకోము కదా, క్యాష్ రూపంలో ఉన్నదాన్ని మనం తీసుకోము కదా. ఫర్ సేఫ్టీ రీజన్ ది ట్రాన్సాక్షన్ ఆర్ యూజువల్లీ క్యారీడ్. బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉంటాయి కదా, బ్యాంక్స్ నుండి కూడా మనం తీసుకోవచ్చు కదా క్యాష్ని. ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆర్ యూజువల్లీ మేడ్ త్రూ చెక్స్. ఇక్కడ చూడండి, ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆర్ యూజువల్లీ మేడ్ త్రూ చెక్స్ నుండి కొద్దిగా రిసిప్ట్స్ పేమెంట్స్ అనేది చేస్తాం. ది క్యాష్ అండ్ చెక్స్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ ఆర్ రికార్డెడ్ ఆన్ ది డెబిట్ సైడ్. ఇప్పుడు చెక్ నుండి డిపాజిట్ అయింది అనుకోండి క్యాష్, దాన్ని దేని సైడ్ ఎటు చూపిస్తాం? డెబిట్ సైడ్లో చూపిస్తాం. అట్లాగే అండ్ చెక్స్ డ్రాన్ ఆర్ షోన్ ఆన్ ది క్రెడిట్ సైడ్. ఒకవేళ మనం చెక్ విత్డ్రా చేసాం అంటే చెక్ నుండి కొద్ది క్యాష్ అనేది విత్డ్రా చేసాం, ఆ విత్డ్రా చేసిన దాన్ని ఏ సైడ్ చూపిస్తాం? క్రెడిట్ సైడ్ చూపిస్తాం. యూజువల్లీ ది బ్యాంక్ కాలమ్ షోన్ ఏ డెబిట్ బ్యాలెన్స్, బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ షో ఏ క్రెడిట్ బ్యాలెన్స్. అప్పుడు సాధారణంగా బ్యాంక్ కాలమ్స్ దేని సైడ్ చూపిస్తుంది? డెబిట్ బ్యాలెన్స్లోనే చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమయంలో క్రెడిట్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. అప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపించినప్పుడు దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ అంటాం.
ఓవర్ డ్రాఫ్ట్ అంటే అప్పే. క్రెడిట్ అంటే ఏందండి? అప్పే కదా. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అప్పు. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇది ఖచ్చితంగా బ్యాంకింగ్ దాంట్లో యూజ్ చేస్తారు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ది మోడర్న్ ఆర్గనైజేషన్ in which the cash transactions are made in big amount deal with bank regularly to get the following advantages. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్ అంటే కొన్ని సంస్థలు ఒక నిమిషం అండి. కొన్ని ఆధునిక సంస్థలు ఉంటాయి. కొన్ని ఆధునిక సంస్థలు ఏంది, అది క్యాష్ ట్రాన్సాక్షనే చేస్తాయి. పెద్ద పెద్ద అమౌంట్స్ని, డీల్స్ని రెగ్యులర్గా బ్యాంక్స్లో నుండి తీస్తాయి. దాని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇదిగోండి కింద ఉన్నాయి. చెక్స్ రిసీవ్డ్ కెన్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్. చెక్ రిసీవ్ చేసుకున్నాం, బ్యాంక్ అకౌంట్లోనే చెక్ రిసీవ్డ్ అనేది చేస్తాం, డిపాజిట్ చేస్తాం. ఆల్ పేమెంట్స్ కెన్ బి మేడ్ త్రూ చెక్స్. అన్ని పేమెంట్స్ చెక్ ద్వారానే పే చేస్తాం. ఇంట్రెస్ట్ కెన్ బి ఎర్న్డ్ బై డిపాజిటింగ్ ది క్యాష్ బ్యాలెన్స్ ఇన్ ది బ్యాంక్. ఇంట్రెస్ట్ అనేది దేని మీద వస్తుంది, ఎర్న్ చేస్తాం? క్యాష్ బ్యాలెన్స్లో క్యాష్ బ్యాలెన్స్ ఇన్ ది బ్యాంక్. క్యాష్ బ్యాలెన్స్ని బ్యాంక్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేస్తాం. As the business firms deals largely with banks, they prepare a cash book containing cash discount and bank columns. So this book is called triple column cash book. ఇప్పుడు బిజినెస్ ఫార్మ్స్ అనేది పెద్ద పెద్ద డీల్స్, పెద్ద లార్జ్లీ విత్ బ్యాంక్స్తోనే చేస్తాయి బిజినెస్ ఫార్మ్స్ అనేది. అప్పుడు వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారు? క్యాష్ బుక్ కంటైనింగ్ క్యాష్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలమ్స్. దీని అన్నిటిని ఏమంటారు అంటే, ఈ బుక్నంతా ఏమంటారంటే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ వైల్ రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్. వైల్ ఓపెనింగ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ గివెన్ రికార్డ్ ఆన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు చదువుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. అంటే అంతా చెప్పుకుంటూ పోయామంటే ఇప్పుడు ఎస్ఏపి ఇప్పుడు మనం అప్లికేషన్లోకి ఎంటర్ అవ్వాలి. రేపు వీక్ నుండి ఖచ్చితంగా అప్లికేషన్లోకి మనం ఎంటర్ అయిపోవాలి. ఎందుకంటే మన కాడ టైం తక్కువగా ఉంది. 6 months ఉంది మన కాడ. 6 monthsలో మీకు మొత్తం అకౌంటింగ్ బేసిక్స్ చెప్పాలంటే పాసిబుల్ కాదు. ఒకసారి మీరు చదువుకోండి. ఇంపార్టెంట్ పాయింట్సే కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక్కసారి మీరు చదువుకోండి. మీకు ఏమైనా ఒక్క పాయింట్ కానీ ఏదైనా ఒక్క పాయింట్ మీకు అర్థం కాలేదు సార్ నాకు మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేసేయండి. కామెంట్ సెషన్లో ఆ పాయింట్ టైప్ చేసేసేయండి, నేను మీకు చెప్తాను. ఓకేనా? సరే, ఒక 5 points చెప్తాను, చూడండి. ఒక 5 points చాలండి, ఇంపార్టెంట్ పాయింట్స్. When opening cash and bank balance are given, record on the debit side of cash and bank columns. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తారు. ఓపెనింగ్ వెన్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ మనం వేసినప్పుడు అది దేని సేల్ సైడ్ రికార్డ్ చేస్తాం? డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం క్యాష్ని అండ్ బ్యాంక్ కాలమ్స్ని. వెన్ ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ గివెన్ యాజ్ ఓవర్ డ్రాఫ్ట్, ఇట్ షుడ్ బి రికార్డెడ్ ఆన్ ది క్రెడిట్ సైడ్ ఇన్ ది బ్యాంక్ కాలమ్. అప్పుడు ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్. సింపుల్గా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనండి, మీకు బాగుంటుంది పలకడానికి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ని ఎటు సైడ్ వేస్తామంటే క్రెడిట్ సైడ్ వేస్తాము. బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ ఇన్ ది బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ వేస్తాం. వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్, ఇట్ షుడ్ బి రికార్డెడ్ ఆన్ ది డెబిట్ సైడ్ క్యాష్ కాలం. ఇన్ ది సేమ్ వే, క్యాష్ పేమెంట్స్ మేడ్ బై ఫార్మ్ షోన్ ఇన్ ది
కాలం ఆన్ క్రెడిట్ సైడ్. ఇప్పుడు క్యాష్ రిసీవ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు క్యాష్ రిసీవ్ చేసుకుంటాం. ఇట్ షుడ్ బి రికార్డ్. క్యాష్ రిసీవ్ చేసుకుందాన్ని డెబిట్ సైడ్ వేస్తాం, క్యాష్ కాలంలో వేస్తాం. అదే పద్ధతిలో ఇన్ సేమ్ వే క్యాష్ పేమెంట్స్ కూడా, క్యాష్ పేమెంట్స్ ఉంటాయి కదా, క్యాష్తో చేసినవి పేమెంట్స్, దాన్ని క్యాష్ కాలంలో క్రెడిట్ సైడ్ వేస్తాం. When cash or check is received from debitors through cash sales or any other sources, it is recorded in the cash column on debit side. ఇప్పుడు మనం క్యాష్ ఆర్ చెక్ ఏదైనా రెండు మనం డెబిటార్స్ నుంచి రిసీవ్ చేసుకున్నాం త్రూ క్యాష్ సేల్స్ ఆర్ ఎనీ అదర్ సోర్సెస్. దేంతో ద్వారా మనం రిసీవ్ చేసుకున్నాం, దాన్ని దేంట్లో వేస్తాం, క్యాష్ కాలంలో వేస్తాం, డెబిట్ సైడ్న వేస్తాం. ఇఫ్ ద చెక్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఆన్ ది సేమ్ డే ఆర్ అజ్యూమ్డ్ టు బి డిపాజిటెడ్ ఆన్ ది సేమ్ డే, అదే రోజు చెక్ కనుక డిపాజిట్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ది బ్యాంక్ కాలం ఆన్ డెబిట్ సైడ్. బ్యాంక్ కాలంలో డెబిట్ సైడ్లో బ్యాంక్ కాలంలో వేస్తాం. If any payment is made or debt is cleared in the form of checks, it is recorded in the bank column on the credit side. ఇప్పుడు పేమెంట్ అనేది మనం డెబిట్ ఈజ్ క్లియర్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ చెక్స్ రూపంలో కనుక క్లియర్ అయిందనుకోండి పేమెంట్, ఆ దాన్ని క్లియర్ అయిన దాన్ని దేంట్లో వేస్తాం, బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ వేస్తాం. If the form allows discount, it is recorded in the discount column on debit side. ఒకవేళ ఫామ్లో డిస్కౌంట్ అనేది ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% డిస్కౌంట్ అనేది ఇచ్చారు. ఆ 5% డిస్కౌంట్ని మనం దేంట్లో చూస్తాం, డిస్కౌంట్ కాలంలో డెబిట్ సైడ్ చూపిస్తాం. ఓకేనా, 6 పాయింట్స్ చాలు, మరి 10 పాయింట్స్ ఇచ్చినట్టున్నాడు. ఇది జస్ట్ చదువుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. కామెంట్ సెక్షన్లో అడగండి. ఆర్ ఎల్స్ మండే నుండి నేను లింక్ అయితే పెడతాను నా వాట్సాప్ గ్రూప్లో. వాట్సాప్ గ్రూప్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, లేదా మెయిల్ చేస్తే మెసేజే చేయండి వాట్సాప్లో. నా వాట్సాప్ నెంబర్ వచ్చి 7780621554. ఎవరికన్నా మండే నుంచి ఇట్లా రికార్డ్ అయితే చెయ్యను నేను. గూగుల్ మీట్ ద్వారా నేను క్లాసెస్ చెప్తాను. ఎందుకంటే ఇట్లానే చేస్తే మనం అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆఫ్టర్ అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లికేషన్ మీకు ఇచ్చేసాను. 1200 నాకు పే చేశారు, మీకు అప్లికేషన్ అని ఇన్స్టాల్ చేసి ఇచ్చాను. మీరు ఏం చేస్తారు అప్లికేషన్లో చెప్పండి, ఒక మాట చెప్పండి నాకు. ఇట్టానే రికార్డ్ చేసి పెట్టండి సార్ నాకని మాత్రం దయచేసి చెప్పవాకండి. ప్రతి ఒక్కరూ నాకు మెసేజ్ చేయండి. ఇట్లా ఇంట్రెస్టెడ్ వాళ్ళే, ఎవరైతే ఇంట్రెస్టెడో కోర్స్ నేర్చుకుంటాం మేము ఇట్టా అని ఉన్నారో వాళ్ళే మాత్రమే నాకు మెసేజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీ ఇష్టం. ఇంకా మీకు ఉద్యోగం కావాలి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నా నెంబర్కి. నా నెంబర్ నేను ఫస్ట్ డెమో క్లాస్లో నేను ఇచ్చాను. నా నెంబరు, నా పేరు మొత్తం ఆడుంటే నా మెయిల్ ఐడి, అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని నాకు మెసేజ్ చేయండి. లేదా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా డీటెయిల్స్, అక్కడి నుంచి కూడా మీరు చేయొచ్చు. సో ఓకే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. కాంట్రా ఎంట్రీస్ విల్ అపియర్ ఇన్ ది ఫాలోయింగ్ ఆప్షన్. When an account is opened with a bank, the form cash is deposited in the bank. The cash is withdrawn from bank for office use. The check received from debitors are deposited in the bank. మీకు ఫర్ ఎగ్జాంపుల్కి కాంట్రా ఎంట్రీ అంటే ఏందో ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు అని టాలీని చెప్తున్నాడు ఏందరా అయినా ఎస్ఏపి నేర్పించకుండా అని అనుకోవాకండి. జస్ట్ ఎగ్జాంపుల్కే నేను మీకు టాలీ సాఫ్ట్వేర్ అనేది నా దాంట్లో ఇన్స్టాల్ చేశాను. మీకు డిమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి మాత్రమే నేను ఇన్స్టాల్ చేశాను దీన్ని. టాలీలో మీకు కాంట్రా అంటే ఏంది, అసలు కాంట్రాని దాంట్లో మనం ఏమేమి వంచర్స్ చేస్తాం అనేది చూపిస్తాను. చూడండి,
F4 అంటే కాంట్రా అండి. ఇక్కడ బ్యాంకు క్యాష్ మనకి ఎంత కావాలో ఓకే 20 వేసుకుందాం. ఏమైంది 20,000 బీయింగ్ నేరేషన్ క్యాష్ డిస్కౌంట్ from being cash discount from bank, being cash received. Okay, received చూస్తాం. received from bank అంతే. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇది 20,000 అనేది దీన్నే కాంట్రా అంటారు. మనం క్యాష్ మనం తీసుకున్నా క్యాష్ తీసుకుంటే క్యాష్ అనేది పైన వస్తుంది, బ్యాంక్ అనేది కింద వస్తుంది. మనం బ్యాంక్ నుంచి మనం కనుక క్యాష్ కనుక తీసుకుంటే బ్యాంక్ అనేది పైన వేస్తాం, క్యాష్ అనేది కింద వేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ పర్పస్ అంతే, ఇది ఇంకేం లేదు. నథింగ్ జస్ట్ ఎగ్జాంపుల్కి కాంట్రా అంటే ఏందో టాలీలో మీకు చూపించాను. ఓకేనా? అయిపోయింది. ఓకే, టాలీలో అనేది మీరు కాంట్రా ఎంట్రీ అనేది ఎట్లుంటుంది చూసారు. ఓకే సార్, ఎస్ఏపిలో ఎట్లుంటుంది అని మీకు డౌట్ రావచ్చు. ఓకే సార్, మీరు టాలీలో చూపించారు కదా కాంట్రా ఎంట్రీ అనేది, బట్ ఎస్ఏపిలో మనం ఎట్ట చేస్తాం అసలు అంటే సిస్టంలోకి మన అప్లికేషన్లోకి ఇంకా వెళ్ళకూడదు. జస్ట్ ఇప్పుడు యాజ్ పర్ రూల్ అప్లికేషన్లోకి నేను తీసుకెళ్ళకూడదు. మిమ్మల్ని తీసుకెళ్తే ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. అందుకని కన్ఫ్యూజన్ ఉండకూడదని అకౌంటింగ్ బేసిక్స్ నుంచి చెప్తున్నాను. ఓకే, కాంట్రా ఎంట్రీ అంటే నేను చూపించాను కదా, అది టాలీ సాఫ్ట్వేర్లో అది అప్లికేషన్. ఎస్ఏపిది వేరేది ఉంది, కాంట్రా నేను చూపిస్తాను. కాంట్రా అంటే అది కాంట్రా ఎంట్రీస్ విల్ అపియర్ ఇన్ ది ఫాలోయింగ్ ఆకేషన్. కాంట్రా ఎంట్రీస్ ఏ సందర్భాల్లో యూజ్ అవుతాయి? ఇప్పుడు అకౌంట్ ఈజ్ ఓపెన్ విత్ ఏ బ్యాంక్ అకౌంట్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసాం, అప్పుడు కాంట్రా ఎంట్రీ యూజ్ అవుతుంది. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ యూజ్ అవుతుంది. ద ఫిమ్ క్యాష్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్. ఇప్పుడు క్యాష్ నేను ఇందాకే చేసాను. ఇప్పుడు ఏముంది, క్యాష్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ క్యాష్ నుండి బ్యాంక్లో క్యాష్ ఉంది మన కాడ, బ్యాంక్లో డిపాజిట్ చేసాం అనుకోండి, అక్కడ యూజ్ అవుతుంది. ది క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్, ఇప్పుడు విత్డ్రా చేసాను. ఇప్పుడు నేను ది చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబిటార్స్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. చెక్స్ డెబిటార్స్ నుండి మనం రిసీవ్ చేసుకున్నాం, దాన్ని బ్యాంకులోనే డిపాజిట్ చేస్తాం. ఇదిగోండి ప్రాబ్లం, ఇది 3 కాలం క్యాష్ బుక్. అది ఒక్కసారి మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయండి, చూడకుండానే చేయండి, చూసి చేయవాకండి. ఓకే, అనలైటికల్ ప్రెట్టి క్యాష్ బుక్. అసలు అనలైటికల్ ప్రెట్టి క్యాష్ బుక్ అంటే ఏంది? ఒక నిమిషం అండి, నేను చెప్తాను. జస్ట్ వెయిట్ ఏ మినిట్. ఒక్కసారి చదవండి. ప్రెట్టి క్యాష్ బుక్ అంటే ఏందో ఒక్కసారి స్క్రీన్ మీద ఉంది కదా, ఒక్కసారి మొత్తం చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
Petty cash book. Large firm maintain their transaction through bank. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఏంటంటే బ్యాంకు నుండే క్యాష్ని ట్రాన్సాక్షన్ని చేస్తాయి. దే డిపాజిటెడ్ క్యాష్ అండ్ చెక్స్ టు మీట్ దేర్ ఆబ్లిగేషన్ టు ది క్రెడిటార్స్ బై ఇష్యూయింగ్ చెక్స్. అప్పుడు వాళ్ళు క్యాష్ని డిపాజిట్ చేస్తారు చెక్స్ ద్వారా ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్ అంటే బాధ్యతలు. వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు క్యాష్ని డిపాజిట్ చేశారనుకోండి, చెక్స్ టు మీట్ దేర్ ఆబ్లిగేషన్, బాధ్యతల్ని కలవడానికి క్రెడిటార్స్ బై ఇష్యూయింగ్ చెక్స్. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంది కదా ఈ పాయింట్, జాగ్రత్తగా వినండి, ఏం కన్ఫ్యూజ్ ఏం కాదు. ఆబ్లిగేషన్ అంటే బాధ్యతలు. ఆబ్లిగేషన్ అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి క్రెడిటార్స్ బై ఇష్యూయింగ్ చెక్స్ ఇష్యూ చేయడానికి. బిసైడ్ దిస్ ట్రాన్సాక్షన్ ఇన్ ది ఫార్మ్ హ్యాస్ టు పే Besides this transaction, the firm has to pay for petty and small expenses. petty కానీ కొన్ని స్మాల్ ఎక్స్పెన్సెస్, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, లైక్ పోస్టేజ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, స్టేషనరీ, ఇట్లా. ఇప్పుడు చిన్న చిన్న ఖర్చులు అంటే ఇప్పుడు ఒక బుక్ కొన్నాం అనుకోండి, చిన్న ఖర్చు అది. ఒక బుక్ కొన్నాం, లేదా ఒక మౌస్ కొన్నాం అనుకోండి, సంస్థకి ఏదైతే యూజ్ అవుతుందో అది కొనుక్కోవాలా, అంతే కదా. స్మాల్ ఎక్స్పెన్సెస్ అంటే చిన్న ఖర్చులు. దట్ రిక్వైర్ వెరీ స్మాల్ అమౌంట్, చిన్న అమౌంట్ టు పే దిస్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్. చిన్న అమౌంట్ మనకు సరిపోతుంది ఎక్స్పెన్సెస్, బ్యాంక్ నుండి పే చేయాలి. ఇట్ వెరీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. కన్స్యూమింగ్ అంటే కన్స్యూమ్ చేస్తుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో టు ఫెసిలిటేట్ ఇమీడియట్ అండ్ ఈజీ పేమెంట్, ఫార్మ్ మెయింటైన్ ఏ స్మాల్ పేమెంట్ ఆఫ్ క్యాష్ విత్ దెమ్ ఆల్వేస్. ఆల్ ది పేమెంట్ మేడ్ త్రూ దిస్ అమౌంట్ అండ్ రికార్డెడ్ ఇన్ సపరేట్ క్యాష్ బుక్ కాల్డ్. చిన్న చిన్న ఖర్చుల్ని పెట్టి క్యాష్ బుక్లో చూపిస్తాం. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అన్నా, ఇంకా పోతే మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో పోయారంటే ఎక్స్పెండిచర్ అని వస్తుంది. ఎక్స్పెండిచర్ అన్న నథింగ్, ఖర్చు. ది పర్సన్ హూ అసిస్ట్ ది హెడ్ క్యాషియర్ ఇన్ మెయింటైనింగ్ దీస్ బుక్స్ ఈస్ కాల్డ్ పెట్టి క్యాష్ బుక్. పర్సన్ ఎవరైతే హెడ్ క్యాషియర్ ఉంటారో వాళ్ళే మెయింటైన్ చేస్తారు పెట్టి క్యాష్ బుక్ అనేది. ది పర్ఫార్మర్ రిసెంబుల్ ది క్యాష్ బుక్. ఆల్ రిసిప్ట్ ఆర్ రికార్డెడ్ ఆన్ ది డెబిట్స్. రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ చూపిస్తాం, పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఇది మీకు తెలిసిందే, బీకామ్ గ్రాడ్యుయేట్స్కి ఖచ్చితంగా తెలుసుంటుంది ఈ పాయింట్. రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ చూపిస్తాం, పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్ చూపిస్తామని. ఇది కూడా తెలియకపోతే బీకామ్ చదివి వేస్ట్ వాళ్ళు. నన్ను అడిగితే వాళ్ళు బీకామ్ చదివి వేస్ట్. ఏ డీటెయిల్డ్ అనలైజ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ విల్ బి షోన్ ఆన్ ది క్రెడిట్ సైడ్. డీటెయిల్డ్ అనలైజ్, మంచిగా బాగా డెప్త్గా ఎంత ఖర్చు చేసాం అనేది దాన్ని దేంట్లో చూపిస్తాం, క్రెడిట్ సైడ్ చూపిస్తాం. హెన్స్ ద పెట్టి క్యాష్ బుక్ ఈస్ కాల్డ్ అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్. దీన్నే ఏమంటారంటే అనలైటికల్ పెట్టి క్యాష్ బుక్ అంటారు. దీస్ బుక్ హెల్ప్ అస్ టు నో ది ఎక్స్పెండిచర్. మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చులు ఎంత అవుతున్నాయి ఖర్చులు. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ వేలో చెప్తాను వినండి. ఒక హౌస్ ఉన్నది, ఒక హౌస్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్లో ఫాదర్ ఒక్కరే సంపాదిస్తారు, మదర్ అండ్ 2 పిల్లలు ఏం సంపాదించరు, వాళ్ళకి చదువు కాలేదు ఇంకా.
చదువు కాలేదు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఫాదర్ ఒక్కరే కష్టపడతారు, మదర్ హౌస్ వైఫ్. ఇప్పుడు ఫాదర్ ఒక్కటి ఖర్చు పెడతారు కదా, ఆ ఖర్చుల్ని ఫాదర్ ఏం చేశారంటే పెట్టి క్యాష్ బుక్లో వేసుకుందాం అన్నారు. పెట్టి క్యాష్ బుక్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో నెలకి ఇంత అవుతుందా అని మనకి ఈజీగా అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం మనం. దానికి పెట్టి క్యాష్ బుక్ యూజ్ చేస్తారు. ఓకేనా. ఇంప్రెస్డ్ సిస్టమ్. In this system, petty cash required for a specific period of a time, a week or month, is estimated and that money is given to the petty cashier. ఈ సిస్టంలో ఏంటంటే పెట్టి క్యాష్ రిక్వైర్మెంట్స్ అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది అంటారు, అర్థమవుతుందా? అవసరం. ఇప్పుడు క్యాష్ అవసరాలు ఉంటాయి కదా, స్పెసిఫిక్ పీరియడ్, స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది. ఇంత ఒక 1 వీక్ అని, 1 మంత్ అని, ఎక్సెట్రా. అది ఎస్టిమేషన్ చేసి అప్పుడు మనీని పెట్టి క్యాషియర్కి ఇస్తారు. ఆ పెట్టి క్యాషియర్ మేక్స్ పేమెంట్ ఫర్ వేరియస్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ది పీరియడ్ అండ్ ఇట్స్ రీఎంబర్స్ ఎగ్జాక్ట్లీ బై ది క్యాషియర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్. అప్పుడు పెట్టి క్యాషియర్ ఏం చేస్తాడంటే ఆ ఖర్చులన్నీ ఎంతయో చూసి క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఎగ్జాక్ట్గా క్యాషియర్కి చెప్తాడు. పీరియడ్ ఎండ్ అయ్యే లోపల, టైం అనేది ఎండ్ అయిపోయే లోపల క్యాషియర్కి అనేది ఇన్ఫార్మ్ చేసేస్తాడు. సో దట్ ఈ కెన్ స్టార్ట్ ది నెక్స్ట్ వీక్ ఆర్ మంత్ విల్ ది ఎస్టిమేటెడ్ మనీ. అప్పుడు అది ఒక వీక్ చెప్పేసినాక, ఇప్పుడు నేనున్నానండి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నేను ఈ వీక్ డెమో చెప్పాను. నెక్స్ట్ వీక్ అనేది 2 days ఫ్రీ క్లాసెస్ చెప్తాను. నెక్స్ట్ వీక్ 2 days టైం ఇస్తాను మీకు. థర్డ్ డే ఫీజు కట్టిన వాళ్ళే క్లాసులో అలా అవుతారు. అది ఓకేనా? అట్టా ఎగ్జాంపుల్ అది. ఓకేనా. ది సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ ఈజ్ కాల్డ్ ఇంప్రెస్ సిస్టమ్. దీన్నే ఏమంటారు అంటే, ఇప్పుడు పెట్టి క్యాషియర్కి చెప్తాడు ఎగ్జాక్ట్గా ఎంత జరిగిందనేది పీరియడ్ ఎండ్ అయ్యే లోపల. అది నెక్స్ట్ వీక్లో మళ్ళా ఫుల్ ఎస్టిమేట్ చేసుకోవాలి మనీ గురించి. ఈ సిస్టాన్ని ఏమంటారంటే ఇంప్రెస్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్, మీకు ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం మీరు చేయండి, చూడకుండా చేయండి, చూసి మాత్రం చేయవాకండి దయచేసి. ఒక్కసారి చూసుకోండి ప్రాబ్లం ఎట్టుందా, ఏంది, ఎట్టేసారా అని. చూడకుండా చేసేయండి. ఒకవేళ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. బ్యాంక్ రీకన్సిలేషన్ సిస్టమ్, బీఆర్ఎస్ అంటారు. ఒకసారి చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చదవండి మీరు. ఓకే. బ్యాంక్ చదివారా? ఓకే. ఎంతమంది చదివారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చదివాను సార్ ఇట్టా అని. చదవడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అదే చెప్తున్నాను కదండి, ఎవరికైతే జాబ్ అవసరం ఉంది, నాకు జాబ్ కావాలి సార్, సాఫ్ట్వేర్ జాబ్ అన్నోళ్ళు ఈ కోర్స్ చేయండి. మాకు అక్కర్లేదు సార్ జాబ్ అనేవాళ్ళు లైట్ తీసుకోండి. మిమ్మల్ని ఎవరు మార్చలేదు, ఇంకా ఎవరేం చేయలేరు. నాకు జాబ్ అవసరం సార్ అన్నోళ్ళు ఫీజు కట్టుకొని కంటిన్యూ అవుతారు. అవసరం లేనన్నోళ్ళు వాళ్ళేం చేయలేము. ఈ వారం వరకు పెట్టేసి నేను ఆపేస్తాను ఇంకా వీడియోస్. వారం 2 days పెడతాను. 2 days పెట్టి నాకు ఏమైనా రెస్పాన్స్ వస్తే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. స్టూడెంట్స్ కాడ మెయిన్గా ఏంటంటే, నాకు స్టూడెంట్స్ కాడ నుంచి రెస్పాన్స్ రావాలా, నా క్లాస్ ఎట్టుందా ఏందా అనేది.
మీరెవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అసలు లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు, ఏం చేయట్లేదు. మీరు రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా రావాలి స్టూడెంట్ కాడ నుండి. నాకు స్టూడెంట్ కాడ నుంచి రెస్పాన్స్ వస్తేనే నేను క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తాను. లేకపోతే 1 వీక్ చెప్పేసి ఆపేస్తాను. 1 వీక్ 2 డేస్ చెప్తాను, ఇంకా ఆపేస్తాను. ఇంకా నేను కంటిన్యూ చేయను. అది స్టూడెంట్స్ కాడ నుంచి రెస్పాండ్ అవుతేనే క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ది ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎ బ్యాంక్ is to accept deposit in the form of cash from the public and pay cash on the checks issued by the customer against his balance. To record all these transactions, the bank will open accounts in the name of customer in its book. One who starts an account in the bank is called a customer of that bank. The bank is supposed to record all the transactions pertaining to the account and issue a duplicate of that account, which is called passbook, which is true copy of the bank ledger account maintained in the bank. Primary function of bank is accept bank deposits అసలు ప్రైమరీ ఫంక్షన్ ఏంది? బ్యాంక్స్లో జరిగేది ఏం జరుగుతుంది? క్యాష్ డిపాజిట్ చేసుకోవడం, క్యాష్ని విత్డ్రా చేసుకోవడం. పెద్ద అమౌంట్ అయితే క్యాష్లో విత్డ్రా చేసుకోవడం. పబ్లిక్ అండ్ పే క్యాష్ ఆన్ ది చెక్స్ ఇష్యూడ్ బై ది కస్టమర్ అగైన్స్ట్ హిస్ బ్యాలెన్స్. కొంతమంది కస్టమర్స్ చెక్స్ ద్వారా క్యాష్ ఇచ్చుంటారు, దాన్ని తీసుకొస్తారా పోయి అట్టా. ఆ ట్రాన్సాక్షన్ అన్ని దేంట్లో రికార్డ్ చేస్తారు? ఒక కస్టమర్కి ఒక నేమ్ ఉంటుంది, ఒక బ్యాంక్ అకౌంట్ పేరు ఉంటుంది, శివప్రసాద్ అని అట్టా. వన్ హూ స్టార్ట్స్ అన్ అకౌంట్ ఇన్ ది బ్యాంక్ ఈజ్ కాల్డ్ కస్టమర్ ఆఫ్ దట్ బ్యాంక్. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడో ఒక పర్టికులర్ బ్యాంక్లో వాళ్ళని కస్టమర్ అంటారు. ద బ్యాంక్ ఈజ్ సపోజ్డ్ టు రికార్డ్ ఆల్ ది ట్రాన్సాక్షన్ pertaining to the account and issue a duplicate of that account, which is called passbook. ఇది మీరు చూసుంటారు పాస్బుక్ అనేది. నేను గూగుల్లో చూపిస్తాను, చూడండి ఎగ్జాంపుల్ అంతే. వేరే వాళ్ళు వింటున్నారు, ఓకే చూడండి. పాస్బుక్, ఇదిగోండి, దీన్ని పాస్బుక్ అంటారు. చూసుంటారు బ్యాంకులో ఉంటారు అంటే అకౌంట్ నెంబర్ అది ఉంటుంది. ఇదిగోండి డీటెయిల్స్, ఇదిగోండి పాస్బుక్ అంటే ఇది పాస్బుక్ అంటారు దీన్ని, ఓకేనా. పాస్బుక్ అనేది దాన్ని అంటారు. పాస్బుక్ అంటే కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎక్సెట్రా అది ఉంటాయి. విచ్ ఈజ్ ఏ ట్రూ కాపీ ఆఫ్ ది బ్యాంక్ లెడ్జర్ అకౌంట్ మెయింటైన్ ఇన్ ది బ్యాంక్. ఒరిజినల్, ట్రూ అంటే నిజమైన కాపీ ఎక్కడ ఉంటుంది? బ్యాంక్ లెడ్జర్ అకౌంట్ మెయింటైన్ ఇన్ ది బ్యాంక్లోనే ఉంటుంది. ప్రొసీజర్ టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్. అసలు బ్యాంక్ అకౌంట్ ఎట్టా ఓపెన్ చేస్తారు? ఇది మీకు తెలిసిందే. బ్యాంకుకి వెళ్తే ఓపెన్ చేస్తారు. పర్సన్ కానీ ఫామ్, ఎవరైతే న్యూ బ్యాంక్ అకౌంట్ కావాలంటారో వాళ్ళు సమ్ బ్రాంచెస్ అని ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు ఓపెన్ చేస్తారు. ప్రొసీజర్ ఏంటంటే చూడండి, ది పర్సన్ ఆర్ ఫామ్ హూ విషెస్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇట్స్ సపోజ్డ్ టు ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ during introduced by a customer of the bank in submit to the bank. అప్లికేషన్ ఫిల్ చేసి బ్యాంక్కి ఇవ్వాలి. అప్పుడు ద బ్యాంకర్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద ఇన్ఫర్మేషన్ సప్లైడ్ విత్ ది ఫామ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ అకౌంట్ విల్ బి ఓపెన్ విత్ ది నేమ్ ఆఫ్ అప్లికెంట్. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఒకవేళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అయితే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేస్తారు.
అప్పుడు ఇంకా అమౌంట్ని డెబిటెడ్, క్రెడిటెడ్, టెలిఫోన్ బిల్లులని, కరెంటు బిల్లులని, ఇంకా బిల్ పేమెంట్స్ ఇంకా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అకౌంట్ పాస్బుక్. అప్పుడు సేమ్ టైం పాస్బుక్లో కూడా డెబిట్ అవుతుంది. ది క్యాష్ బుక్ మెయింటైన్డ్ బై ది ట్రేడర్స్ అండ్ సిమిలర్లీ the passbook is written by the banker. The banker record all the transaction receipts for the customer and receipts made to him or others. ఇన్నొక్కసారి చదువుకోండి మీరు. ఈజీ. బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారు? మనం నజ్జిలో నియరెస్ట్ బ్యాంక్ బ్రాంచెస్కి వెళ్తే అక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తారు. ఇంకా పాస్బుక్లో మనం ఇప్పుడు డైలీ చేసే ట్రాన్సాక్షన్లన్నీ పాస్బుక్లో రికార్డ్ అవుతాయి. అంతే కదా. మరి చదువుకోండి, ఒక్కసారి చదువుకోండి మీరు. ప్రతి పాయింట్ అకౌంటింగ్ బేసిక్స్ కూడా ప్రతి పాయింట్ చెప్పాలంటే కొద్దిగా కుదరదు, ఎందుకంటే మనకు సిలబస్ చాలా ఉంది. ఇప్పుడు ఎస్ఏపి ఇంట్రడక్షన్ చెప్పాలా మీకు? అసలు ఎస్ఏపి అంటే ఏందో తెలుసు, ఎఫ్ఐసిఓ అంటే ఏందో తెలుసు. అసలు అప్లికేషన్లో ప్రాక్టీస్ ఎట్ట చేస్తారు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చి అప్పుడు ప్రాక్టీస్లోకి మనం వెళ్దాం. ఓకేనా? బ్యాంక్ రీకన్సిలేషన్ సిస్టమ్, బీఆర్ఎస్. ఏది చూడండి. when we compare the balances of the cash book with passbook, the entries shown in these two books are different. Hence, there is a need for reconciliation. The balances shown by these two books, after taking all the points of disagreement into consideration, the statement prepared for reconciliation both the balances is known as బ్యాంక్ రీకన్సిలేషన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఇప్పుడు క్యాష్ బుక్ ఉంది, పాస్బుక్ ఉంది. క్యాష్ బుక్కి పాస్బుక్కి డిఫరెన్స్ ఏందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలా నాకు కామెంట్ సెషన్లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్? ఈ రెండిట్లో నాకు డిఫరెన్స్ అసలు ఏంది? అసలు క్యాష్ బుక్ అంటే ఏంటి, పాస్బుక్ అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ ఏందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. నేను మీకు చెప్పను, ఇది నేను చెప్తాను. ఫస్ట్ మీరు చెప్పండి, అది రైటో రాంగో చూసి నేను మీకు చెప్తాను. రేపు క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాష్ బుక్ అంటే ఏందో, పాస్బుక్ అని ఏందో. ఓకేనా? మీరు చెప్పండి. మీకు రావాలా మెయిన్, మీకు వస్తేనే, మీకు ఇది అకౌంటింగ్ బేసిక్స్ అనేది మీకు బాగా అర్థమైతేనే మీరు అప్లికేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాగా క్యాచ్ చేయగలుగుతారు. దాంట్లో వస్తాయి మీకు ఇవన్నీ, కొన్ని వస్తాయి, మొత్తం రావు కొన్ని. ది ఎంట్రీస్, అసలు క్యాష్ బుక్కి పాస్బుక్కి డిఫరెన్స్ ఏంది, అసలు క్యాష్ బుక్ అంటే ఏంటి, పాస్బుక్ అంటే ఏందో నాకు కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు చెప్పండి. ఓకేనా? ది ఎంట్రీ షోన్ ఇన్, రేపు చెప్తాను నేను క్యాష్ బుక్ అంటే ఏందో, పాస్బుక్ అంటే ఏందో రేపు నేను చెప్తాను మీకు. రేపు చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి మీకు కూడా నాలెడ్జ్ చెక్ చేస్తున్నాను, మీకు ఎంత ఉంది నాలెడ్జ్ దీని మీద అనేది మీకు చెక్ చేయడం కోసమే చెక్ బుక్ అంటే ఏందో, పాస్బుక్ అంటే ఏందో చెప్పండి కామెంట్ సెషన్లో. అండ్ రెండు బుక్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంది, తేడాలు ఏందో చెప్పండి. ది ఎంట్రీ షోన్ ఇన్ దిస్ టూ బుక్స్ ఆర్ డిఫరెంట్. ఈ ఎంట్రీస్ ఇప్పుడు మనం వాల్యూస్ ఎంట్రీస్ అనేవి వేరు ఉంటాయి ఈ రెండు బుక్కుల్లో. Hence there is a need for recollecting the balances shown by these two books. Reconcile అంటే ఏంటంటే, జస్ట్ ఏ మినిట్ చెప్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. సయోధ్య, రీకన్సిలేషన్ అంటే సయోధ్య చేయడం. రీకన్సిలేషన్ సయోధ్య చేయడం బ్యాలెన్సెస్ని. ఖర్చు బ్యాలెన్స్ అంటే ఏంది, ఖర్చు ఎంత మిగులుందా అనేది దాన్ని బ్యాలెన్స్ అంటారు. సయోధ్య చేయాలి బ్యాలెన్సెస్ని. రెండు బుక్కులు ఉంటాయి కదా, క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బుక్ చెప్పాను కదా. After taking the point of disagreement into consideration, the statement prepared for reconciliation both the balances, రెండు బ్యాలెన్సెస్ తీసుకుంటాం మనం
క్యాష్ బుక్లో తీసుకుంటాం, అట్ ది సేమ్ టైం పాస్బుక్ తీసుకుంటాం. దాన్నే ఏమంటారు అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఓకేనా, ఇదంతా ఒకసారి చదువుకోండి. ఇట్స్ ఏ స్టేట్మెంట్ ప్రిపేర్. ఒకసారి అక్కడ వరకు చదువుకోండి, మీరు చదువుకొని నాకు చెప్పండి రేపు. ఇదిగోండి ఈ పాయింట్ నాకు చెప్పాలి రేపు. మీరు రేపు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి మీరు చదివాం సార్ అని. ఓకేనా. రీజన్స్ ఫర్ డిస్అగ్రిమెంట్ బిట్వీన్ ది బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. రీజన్స్. డిస్అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ రాసి ఇచ్చేయడం, అంటే ఇది నీదే ప్రాపర్టీ. డిస్అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ లేకుండా బ్యాలెన్సెస్ ఏమేమి ఉంటాయి క్యాష్ బుక్లో పాస్బుక్లో అనేది కింద ఇచ్చినారు, మీరు చూడొచ్చు. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బిఫోర్ ది డేట్ ఆఫ్ రీకన్సిలేషన్. చెక్ డిపాజిట్ చేసాం మనం. చెక్ అనేది డిపాజిట్ చేసాము, దాన్ని కలెక్ట్ చేసుకోవాలా మనం. రీకన్సిలేషన్ డేట్కి ముందర కలెక్ట్ చేసుకోవాలా. చూడండి, క్యాష్ బుక్ షో ఏ హయ్యర్ బ్యాలెన్స్ దట్ ది పాస్బుక్ బ్యాలెన్స్. అప్పుడు క్యాష్ బుక్ ఏం చూపిస్తుంది, పెద్ద హయ్యర్, బాగా ఎక్కువ బ్యాలెన్స్ చూపించేస్తుంది పాస్బుక్ బ్యాలెన్స్ కంటే. చెక్ అనేది ఇష్యూ అయిపోయింది, దేంట్లో చూపించలేదు, పేమెంట్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ బిఫోర్ ది డేట్ ఆఫ్ రీకన్సిలేషన్. పేమెంట్లో చూపించలేదు చెక్ అనేది. ది బ్యాలెన్స్ ఆఫ్ ది క్యాష్ బుక్ ఈస్ లోవర్ దాన్ ది బ్యాలెన్స్ షోన్ ఇన్ ది పాస్బుక్. బ్యాలెన్స్ అనేది అప్పుడు తక్కువ చూపిస్తుంది పాస్బుక్లో కంటే. ఓకేనా. చెక్ ఆర్ క్యాష్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్ బై ది కస్టమర్. చూడండి, చెక్ లేదా నాకు క్యాష్, డబ్బు అయినా చెక్ అయినా డైరెక్ట్లీ డిపాజిట్ అయింది బ్యాంకులో కస్టమర్స్ ద్వారా. ది బ్యాలెన్స్ ఆఫ్ ది క్యాష్ బుక్ ఈజ్ లోవర్ దాన్ ది బ్యాలెన్స్ షోన్ ఇన్. అప్పుడు క్యాష్ బుక్లో లోయర్ బ్యాలెన్స్ చూపిస్తుంది పాస్బుక్లో కంటే. పేమెంట్ డైరెక్ట్లీ మేడ్ బై ది బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది బిజినెస్. పేమెంట్ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా పే అయిపోయింది. ది పాస్బుక్ షోన్ ఏ లోయర్ బ్యాలెన్స్ దాన్ ది క్యాష్ బుక్. పాస్బుక్ అనేది అప్పుడు తక్కువ బ్యాలెన్స్ చూపిస్తుంది క్యాష్ బుక్ కంటే. డివిడెండ్స్ ఆర్ ఇంట్రెస్ట్ కలెక్టెడ్ ఆర్ క్రెడిటెడ్ బై ది బ్యాంక్ నుండి డివిడెంట్ ఆర్ ఇంట్రెస్ట్ వచ్చింది. పాస్బుక్ అప్పుడు ఏం చెప్పి పాస్బుక్ విల్ షో, పాస్బుక్ ఏం చూపించింది, హయ్యర్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ అంటే హయ్యర్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇంట్రెస్ట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్, కమిషన్, బ్యాంక్ ఛార్జెస్ ఎక్సెట్రా డెబిటెడ్ బై ది బ్యాంక్ ఇన్ ది పాస్బుక్. ది పాస్బుక్ షో ఏ లోవర్ బ్యాలెన్స్. పాస్బుక్ తక్కువ బ్యాలెన్స్. ఇలాంటి సమయంలో ఏం చేస్తుంది, పాస్బుక్ అనేది తక్కువ బ్యాలెన్స్ చూపించింది క్యాష్ బుక్ అంటే. చెక్ రిసీవ్ చేసుకున్నాం, చెక్ వచ్చింది, చెక్ రిసీవ్ చేసుకున్నాం, అది క్యాష్ బుక్లో ఎంటర్ చేసాం, అవి బ్యాంకుకి పంపించడం మర్చిపోయాం. అప్పుడు అలాంటి సందర్భాల్లో ఏం చూపిస్తుంది, ఇది పాస్బుక్ షోన్ ఏ లోయర్ బ్యాలెన్స్ దాన్ ది క్యాష్ బుక్. అప్పుడు పాస్బుక్ తక్కువ బ్యాలెన్స్ చూపించింది క్యాష్ బుక్ అంటే. చెక్ సెంట్ టు కలెక్షన్ బట్ డిస్హానర్డ్ అంటే ఏంది చెప్పండి, మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. చెప్పలేరా ఎవరు? ఓకే, సరే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కాబట్టి వీడియోని చూసేసి ఫుల్గా నాకు సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి షేర్ చేసేసేయండి. నా కామెంట్ సెక్షన్లో చెప్పండి డిసానర్ అంటే ఏందో, లేదో నేనే చెప్తాను, వినండి.
డిస్హానర్. డిస్హానర్ అంటే ల్యాకింగ్ హానర్ ఆర్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు ఒకరు ఉన్నారండి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను రెంట్ కట్టలేదు అనుకోని, ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉన్నాను, రెంట్ కట్టలేదు, అప్పుడు డిస్హానర్ అవుతుంది అంతే. ఓకేనా? ఎవరైతే అమౌంట్ అయితే పే చెయ్యరో అయితే వాళ్ళని డిస్హానర్ అంటారు. ది పాస్బుక్ షోని అప్పుడు అలాంటి సమయంలో ఏం చెప్తుందంటే ఏం చూపించిందంటే ది పాస్బుక్ షోని లోయర్ బ్యాలెన్స్ దెన్ ది క్యాష్ బుక్. మిస్టేక్స్ ఇన్ క్యాష్ బుక్, మిస్టేక్స్ ఇన్ పాస్బుక్, మిస్టేక్స్ జరుగుతాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. క్యారెక్టరిస్టిక్స్. చూడండి, ఏ బ్యాంక్ reconciliation statement is prepared to reconcile in the balance and explain the reasons of difference on a particular date, generally at the end of the period. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో బ్యాలెన్సెస్ని రీకన్సిల్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్, ది రీజన్ ఆఫ్ డిఫరెన్స్ ఆన్ ది పర్టికులర్ డేట్ జనరల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మంత్ అయిపోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ అయిపోయింది. ఆగస్ట్ అయిన తర్వాత ఏ మంత్ స్టార్ట్ అవుతుంది? సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళా డేట్ వేసుకుంటాం. అకౌంటింగ్లో డేట్స్ అనేవి మారుతుంది. డేట్ అనేది వేసుకుంటాం, మళ్ళీ డేట్ వేసుకొని మళ్ళీ బ్యాలెన్స్ అనేవి వేసుకుంటాం. BRS is prepared essential to ascertain the reasons for disagreement of bank balances shown. డిస్అగ్రిమెంట్ ఇందాక చెప్పాను నేను ఏ విషయాల్లో డిస్అగ్రిమెంట్ అవుతుంది అనేది. ఇదిగోండి డిస్అగ్రిమెంట్ బిట్వీన్ ది బ్యాలెన్స్, ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఆ రీజన్స్ని బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడానికి క్యాష్ బుక్లో, పాస్బుక్లో BRS అనేది ప్రిపేర్ చేస్తాం. ది స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది కస్టమర్ ఓన్లీ. కస్టమరే ప్రిపేర్ చేస్తాడు ఈ స్టేట్మెంట్ని. ఇట్ మే బీ ప్రిపేర్ టు ఎగ్జామిన్ ది మిస్టేక్స్ కమిటెడ్ పాస్బుక్. పీ పడతాం పోయింది అనుకుంటా నాకు తెలిసి, పాస్బుక్ ఇది. ఓకేనా? పాస్బుక్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్. ఇది దేనికి యూజ్ అవుతుంది? ఖచ్చితంగా ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అనేది మనం చెప్పడానికి యూజ్ అవుతుంది. ప్రొసీజర్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. దాని ప్రొసీజర్: కంపేరింగ్ ది ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ ఆర్ పాస్బుక్ విత్ ది రిలవెంట్ ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ ది పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్ అండ్ ఫైండ్ అవుట్ ది లిస్ట్ అవుట్ ది రీజన్స్ ఫర్ ది డిఫరెన్సెస్. ఎంట్రీస్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు క్యాష్ బుక్లో ఏమైతే ఎంటర్ చేసామో పాస్బుక్లో అట్ ది సేమ్ టైం పాస్బుక్లో కూడా చూడాలి. రిలవెంట్ ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్, దాన్ని చూసి ఫైండ్ అవుట్ చేసేసి రీజన్స్ని డిఫరెన్స్ చేయాలి. దాని కింద ఇచ్చున్నారు చూడండి. ది బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్ బై టేకింగ్ పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్ బ్యాలెన్సెస్ యాజ్ ది స్టార్టింగ్ పాయింట్ టు అడ్జస్ట్ ది డిఫరెన్సెస్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ ది బ్యాలెన్సెస్. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్ బై టేకింగ్, దేన్ని తీసుకొని ప్రిపేర్ చేస్తారు? పాస్బుక్ ఆర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ యాజ్ ది స్టార్టింగ్ పాయింట్. దేన్ని అడ్జస్ట్ చేయడానికి? డిఫరెన్సెస్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ది బ్యాలెన్సెస్. బ్యాలెన్స్లో ఏదైతే ఎఫెక్ట్ అయిందో దాన్ని తీసుకొని దాని ఆధారంగా తీసుకొని బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. టేబుల్ షోయింగ్ ఐటమ్స్ అండ్ దేర్ ట్రీట్మెంట్. టేబుల్ ఒక్కసారి చూడండి, మీరు ఏది యాడ్ అయిందా ఏది లెస్ అయిందా అనేది ఒకసారి చూసి చదువుకోండి.
ఓకే 10 పాయింట్స్ ఉన్నాయి. ఓకే నేను రేపు చెప్తాను. ఇది 10 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం సరిపోదు, 5 మినిట్సే ఉంది. 17 ఉన్నాయి. రేపు చెప్తాను. రేపు చెప్పి మిగతా ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. బాయ్.